నిజము గడప దాటక ముందు అబద్ధము ఊరంతా ప్రచారం అవుతుంది. మధ్యకాలంలో అనేక రకాల సామాజిక ఉద్యమాలు పుట్టుక వస్తూ ఉన్నాయి. మాకు రిజర్వేషన్లు పెంచాలి, మాకు ఉద్యోగాలు కావాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరుగుతూ ఉన్నది. దీనికి అంత కారణం ఎవరంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, ఇంకోడు కాదు. ఒక్క మాట చెప్పాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల గురించి ఇప్పటి వరకు ఒక ప్రణాళికబద్ధంగా ఆలోచించినటువంటి ఏ గవర్నమెంట్ కూడా లేదు. ఏమన్నంటే భారత రాజ్యాంగంలో తప్పులు వెతకడం చూస్తారు తప్ప ఇంకా ఆ రాజ్యాంగాన్ని ఎట్లా అమలు చేయాలి అని ఈ పాలకులు ఎక్కడ ఆలోచించేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు పార్లమెంటులో మనలు లేరా అంటే ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. గ్రామంలో వార్డు మెంబర్ కాడికి మొదలు పెడితే ఎంపీల దాకా రిజర్వేషన్ ఫలాలు పొందినటువంటి ప్రజాప్రతినిధులు మన గురించి ఎక్కడ మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. దాన్ని ఇప్పుడున్నటువంటి యువతరం ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉన్నది. గత 4-5 సంవత్సరాలుగా ఏదైతే బహుజనవాదం, గన్వాదం పేరుతోటి దళితుల పైన, మైనార్టీల పైన, క్రిస్టియన్ల పైన, ఎస్సీ ఎస్టీల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్నంతా మనం ప్రతిఘటించకపోతే ఈ వ్యవస్థ ఎక్కడికి చేరుతుందంటే 1947 ముందు, స్వతంత్రం రాకముందు మన తాతలు, తండ్రులు ఎట్లా బతికిందో ఆ పరిస్థితికి పోవలసినటువంటి అవసరం వస్తుంది. కనుక భారత రాజ్యాంగాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రతి పౌరుని మీద ఉన్నది, మన మీద ఉన్నది. మనము భారత రాజ్యాంగాన్ని కాపాడుటకు మనపై జరుగుతున్నటువంటి దాడులను ప్రతిఘటించడానికి మనమందరము ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలుగా ఐక్య ఉద్యమాలను నిర్వహించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు అవసరం ఉన్నదో చెప్తే ఇప్పుడు వినండి. ఈ మెదక్ జిల్లాల ఈ పెద్ద శంకరంపేట మండలంలో 2-3 ఉదాహరణలు చెప్తా. ఇక్కడ అనేక మంది ఉపాధ్యాయులు ఉంటారు, ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటారు, రకరకాల కొలువులు చేస్తూ ఉంటారు కదా. ఏ కొలువు చేసినా, చిన్నదైనా పెద్దదైనా, ఎవరి మీద దాడి జరుగుతానంటే ఒక ఎస్సీ మీద, ఒక ఎస్టీ మీద, లేదంటే ఏమి తెలియని బీసీ మీద దాడి జరుగుతుంది తప్ప ఎవరి మీద దాడి జరిగేది. అది మళ్ళీ మనం పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కేసు రిజిస్టర్ చేస్తారు, మనల్ని అరెస్ట్ చేయరు. ఇది ఎవరు కల్పించినాకు? భారత రాజ్యాంగం కల్పించినాకే. మనము ఆ రాజ్యాంగాన్ని చదవవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. రాజ్యాంగంలో ఏమున్నది కూడా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ఏం సాధించాలన్నా, మన ఆర్థిక స్థితిగతులు బాగుపడాలన్నా, మనం అందరి ఎత్తు ఎదగాలన్నా, ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా అయితే చదివి అంచెలంచెలుగా ఎదిగి ఈ ప్రపంచాన్ని జయించిండో అట్టే మనం విద్యను అభ్యసించాలి. మన పిల్లలకు ఆ విద్య బాటను వేయవలసిన అవసరం తల్లిదండ్రుల మీద ఉన్నది, మన మీద ఉన్నది, ఈ రోజు ఉన్నటువంటి యువకుల మీద ఉన్నదని నేను తెలియజేస్తా ఉన్నా. ఉదాహరణ చెప్తా. ఏ మతమైనా మతము మంచిదే. అది హిందూ మతమైనా, క్రిస్టియన్ అయినా, బౌద్ధమైనా, పార్సీ అయినా. కానీ ఆ మతాన్ని ఎవరైతే నమ్ముకుంటున్నారో వాళ్ళు మనోభావాలను మాట్లాడుతున్నారని చెప్తూ ఉంటారు మనోళ్ళు. మొన్న పాస్టర్ ప్రవీణ్ గారి హత్య జరిగింది. పాస్టర్ ఒకటే కులంలో లేదు, పాపం మాలమాదిలు కాదు. వెల్మలు ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు, అనేక రకాలైన కులాలలో ఉన్నారు. కానీ ఏ పాస్టర్ల మీద అంటే కదా
20 సంవత్సరాల నుంచి నేను దాన్ని అబ్జర్వేషన్ చేసుకుంటూ వస్తూ ఉన్నా. అయితే మాలమాది భాషలు తప్ప ఈ రెడ్డి వెలుమల మీద ఎక్కడ దాడి జరగదు. ఎందుకు జరగాలంటే మన వాళ్ళను ఇప్పుడు చాగంటి గారు ఇట్లాంటి అనేక మంది ప్రవచనాలు చెప్తారు కదా, ఆ ప్రవచనాలలో వాళ్ళు ఏం మాట్లాడేది తప్పు కాదు. మనోళ్ళు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే మా మనోభావాలు దెబ్బతీసిరు అంటారు. ఈరోజు కులాంతర వివాహాలు జరుగుతూ ఉన్నాయి. కులాంతర వివాహాలు జరిగితే దాడిని వేసి అమ్మాయినో అబ్బాయినో చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు గవర్నమెంట్ చెప్తా ఉన్నది మేము కులాంతర వివాహాలకు రక్షణ కల్పిస్తా ఉన్నాం అని. ఎక్కడ కల్పిస్తా ఉన్నారు? కులాంతర వివాహాలు చేసుకుంటే అతి దారుణంగా చంపి దానికి ముద్దు పేరు పెట్టి పరువు హత్యనంట. పరువు హత్య. దానికి పరువు హత్య అని పేరు పెట్టిండు. ఈరోజు ప్రభుత్వాలు ఇవ్వవలసినటువంటి పారితోషికాలు కానీ రక్షణ కానీ కల్పించడంలో విఫలమయ్యిండ్రు. ఎందుకు విఫలమయ్యిండ్రు అంటే ఈరోజు అన్నదమ్ములైన మన మధ్యలోనే అనేక రకాలైన విభజన తీసుకొస్తా ఉన్నారు. మాలా మాదిగా లేకపోతే ఉపకులాలని. సరే వచ్చేటప్పుడు వస్తుంది. మనమంతా ఎక్కడున్నా అన్నదమ్ములమే. మన మీద దాడి జరిగినప్పుడు కలిసి ప్రతిఘటించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ విభజనకి అనేక రకాల కారణాలు ఉన్నాయి. కానీ జరిగేది చట్టం చేస్తూ ఉంటుంది. ఎవరు మన మధ్యలో తేడాలు తెస్తూ ఉన్నారని గమనించి ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఈడ ఉన్నది. 1947 నుంచి మొదలుకుంటే అనేకమైనటువంటి ఉద్యమాలు జరిగినాయి. కలిసి ఉద్యమాలు చేసినాం కనుక దళితుల జోలికి, బహుజనుల జోలికి, ఎస్సీ ఎస్టీ మైనార్టీల జోలికి ఎవడు రాలే. ఈ 4-5 సంవత్సరాల నుంచి కలిసి ఉన్న అన్నదమ్ములను విడగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఎవరి వాట ఎంతైతే అంత పంచుకోవాలని ఆ రోజు అనేక మంది మేధావులు చెప్పారు. అది చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది. మనమంతా ఐక్యంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు మన పిల్లలను మొన్న నిజామాబాద్